ఆదికాండం 26వ అధ్యాయము 23 నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. 26, 23. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పాను. అతడొక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ప్రియమైన సోదరి సోదరులారా, ఇస్సాకు జీవితములో గొప్ప భక్తుడు, విధేయతకు మూలమైన వాడు, మాదిరి అయిన వాడు ఇస్సాకు. ఆయన జీవితమందలి ధ్యానాలు మనం చేస్తున్నాం. 26వ అధ్యాయం చాలా విశేషమైంది. 21వ అధ్యాయంలో ఇస్సాకు జన్మ జరిగింది. తర్వాత 35వ అధ్యాయంలో ఇస్సాకు మరణము వివరించబడింది. 21వ అధ్యాయంలో ఇస్సాకు జన్మించుట, 35వ అధ్యాయం 28, 29 వచనాలు. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతని పాతిపెట్టిరి. ఇస్సాకు యొక్క జన్మమందు ఉన్న సత్యాలు మనం వింటున్నాం. ఇస్సాకు కరువు కాలంలో ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి అక్కడ గుడారమేసుకొని నివసించాడని, తర్వాత 26:17 చూడండి. 26:17లో ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. గెరారులో గుడారం వేసుకొని కొంతకాలము నివసించాడు ఇస్సాకు. అది విశ్వాస యాత్రా జీవితం. మనం యాత్రికులమని వింటూ వచ్చాం. గుడారము యాత్రా జీవితానికి గుర్తు. తర్వాత అక్కడి నుండి బయలుదేరి గెరారు ప్రాంతములో లోయ ప్రాంతం ఉంది. గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. గెరారులో కొంతకాలం ఉన్నాడు. ఇప్పుడు గెరారు లోయలోకి దిగి అక్కడ గుడారం వేసుకొని ఇస్సాకు నివసించెను అన్నాడు. లోయలోకి దిగుట. లోయ అంటే తగ్గింపు జీవితానికి గుర్తు. లోయ అంటే దిగిపోవుట. గెరారులో కొంతకాలం ఉన్నాడు. ఇప్పుడు గెరారు లోయలో గుడారం వేశాడు, మరొక స్థలానికి వెళ్ళాడు అని అర్థం. లోయ జీవితం అంటే తగ్గింపుకు గుర్తండి. అంటే విశ్వాసులమైన మనం కూడా మన జీవితము
తగ్గింపు ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. ఇస్సాకు ఎంత మంచి యోగ్యుడు, మాదిరికరమైన భక్తుడో అంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. మనం కూడా తగ్గించుకోవాలి. ప్రభు చెప్పాడు కదా, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అన్నాడు. తన్ను తాను మెచ్చుకొనివాడు యోగ్యుడు కాదు అని కూడా అన్నాడు. 2వ కొరింథీ పత్రికలో ఈ మాటలు వివరించాడు. ఎవరు తగ్గించుకొని దీన మనస్సు, తగ్గింపు మనస్సు, వినయమైన మనస్సు కలిగి ఉన్నారో వారిని దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు అన్నాడు. యేసు ప్రభు ఎంతో తగ్గించుకున్నాడు కదండి. ఆయన దేవుడై ఉండి, దేవునితో సమానుడై ఉండి, దాసుని స్వరూపము ధరించుకొని మానవుడుగా, మనిషి కుమారుడుగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపెనని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5లో వివరించాడు. 5 నుంచి 11 వరకు ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క దీనత్వము, తగ్గింపు జీవితము ఫిలిప్పీ 2:5 నుంచి వ్రాశాడు. ఆయన దేవుడు అన్నాడు ముందు. ఈజ్ గాడ్, ఈజ్ ఈక్వల్ విత్ గాడ్. దేవుడు దేవునితో సమానుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక కదా, మానవుడుగా, మనిషి కుమారుడుగా, దాసుడుగా, రిక్తుడుగా తగ్గించుకున్నాడు. మన ప్రభు యొక్క దీనత్వం, మన ప్రభు యొక్క తగ్గింపును చూస్తున్నాం. ఇస్సాకు ఎంత తగ్గించుకున్నాడో, ఇస్సాకు ప్రభు అయిన క్రీస్తుకు సూచన. యేసు ప్రభు కూడా దేవుడై ఉండి తగ్గించుకొని మానవుల యొక్క పాప పరిహారం కొరకు దీనుడుగా భూలోకానికి వచ్చాడు. బాప్తిస్మిచ్చే యోహాను కూడా చాలా ఘనుడు, చాలా యోగ్యుడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహానంత గొప్పవాడు లేడని యేసు ప్రభు యోహానును ప్రశంసించాడు. అలాంటి యోగ్యుడు, గొప్పవాడు, పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నవాడైన బాప్తిస్మిచ్చే యోహాను అన్నాడు, యోహాను సువార్త 3:32-33 అన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యోహాను కూడా యోగ్యుడే, పాపము లేకుండా పరిశుద్ధుడుగా ఆత్మతో నిండుకొని జన్మించినవాడు, జీవించినవాడు, ఎంతో గొప్పవాడు, నీతిమంతుడని స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను అంత గొప్పవాడు లేడని యేసు ప్రభువే మెచ్చుకున్నాడు. అలాంటి యోగ్యుడైన యోహాను ఎంత తగ్గించుకున్నాడంటే ఏమన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది అంటే ప్రభువుని హెచ్చిస్తూ యోహాను తగ్గించుకొని దీనుడుగా, దీన మనస్సు గలవాడుగా కనబడ్డాడు. మరొక మాట యోహాను గురించి 4 సువార్తికులు రాశారు. అందులో ఆయన క్యారెక్టర్ రాస్తూ యోహాను సువార్తలో 4 సువార్తల్లో ఉంది, ఆయన చెప్పుల వారు విప్పుడకైనను నేను పాత్రుడను కాను అన్నాడు. I am not enough to take off his shoe. అంత యోగ్యుడైన యోహాను అంతగా తగ్గించుకున్నాడు. యేసు ప్రభు తగ్గింపు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇస్సాకు కూడా గెరారు లోయలోనికి దిగిపోవుట
ఇస్సాకు యొక్క తగ్గింపు చూస్తున్నాము. మూడవది 25వ వచనం చూడండి. 25, 26, 25. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. 3 గుడారాలు అంటే 3 సందర్భాలలో ఇస్సాకు గుడారము వేసుకొని 3 స్థలాలలో నివసించి సంచారము చేస్తున్నాడు ఇస్సాకు. మొదటెక్కడ గుడారం వేశాడు ఈ అధ్యాయంలో చెప్పండి? ఎక్కడ? గెరారులో. 26:6లో చూశాం. రెండవది 26:17లో ఏమన్నాడు? గెరారు లోయలు గుడారం వేసి అక్కడ నివసించెను. మూడవ యాత్రలో 3వ మెట్టు ఇప్పుడు ఇస్సాకు బేర్షాబాకు వెళ్ళాడు. ఫిలిష్తీయుల దేశం వెళ్ళాడు. గెరారు ప్రాంతంలో ఉన్నాడు. గెరారు లోయలోనికి వెళ్ళాడు. అక్కడి నుంచి తిరిగి మళ్ళా బేర్షాబాకు వెళ్ళి ఇప్పుడు బేర్షాబాలో అక్కడ మరలా ఇస్సాకు గుడారము వేసెను. 3 సందర్భాలు: గెరారులో గుడారం, గెరారు లోయలో గుడారం, బేర్షాబాలో కూడా గుడారం వేసుకుని ఇస్సాకు నివాసమున్నట్లు చూస్తున్నాం. బేర్షాబా అంటే సాక్షార్థమైన బావి అని అర్థం. బేర్షాబాకు మరి ఒక పేరు షాబా అని కూడా ఉంది. షేబా లేక బేర్షాబా అని కూడా వ్రాసాడు వాక్యములు. ఇప్పుడు బేర్షాబాకు వెళ్ళిన ఇస్సాకు అక్కడ గుడారం వేశాడు. బేర్షాబా అనగా సాక్షార్థమైన బావి. ఇస్సాకు జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే బావులు త్రవ్వుటలు. ఇస్సాకు విశేషమైన వాడు. ఇస్సాకు జీవితంలో బావులు త్రవ్వుట విశేషమైంది. బావి ఎందుకు త్రవ్వుతాం? నీరు కావాలి. చెరువు ఎందుకు త్రవ్వుతాం? ప్రతి గ్రామంలో చెరువులు, మంచినీళ్ళ చెరువు. ఎందుకు? గ్రామానికి నీళ్లు కావాలి, రైతులకు నీళ్లు కావాలి, ప్రజలకు నీరు కావాలి, అక్కడున్న పశువులు జంతువులకు త్రాగటానికి నీళ్లు కావాలి. అందువల్ల బావులు త్రవ్వుటలో ఇస్సాకు ప్రసిద్ధమైన వాడు. ఒకసారి 26వ అధ్యాయంలో వచనం 15లోకి రండి. 26:15. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అంటే అబ్రహాము కాలములో కూడా ఆయన మందలు, పశువులు, పనివారు, తనకు నీరు అవసరం కాబట్టి అబ్రహాము కూడా బావులు త్రవ్వించాడు. తన తండ్రి కాలములో త్రవ్విన బావి. అంటే అబ్రహాము బావి త్రవ్వించాడు. అబ్రహాము ధనవంతుడు, వేల కొలదిగా పశువులు, మందలు ఉన్నాయి. అందువల్ల అబ్రహాము బావి త్రవ్వించాడు. ఎక్కడ? 21వ అధ్యాయంలోకి రండి. అబ్రహాము ఎక్కడ బావు త్రవ్వించాడో తన తండ్రి కాలములో అన్నాడు కదా, ఎక్కడో చూద్దాం. 21వ అధ్యాయంలోకి వచ్చారా? 21:30 ఆదికాండం. నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకునవలెను చెప్పెను. అక్కడ వారిద్దరట్లు ప్రమాణము చేసుకున్నందున ఆ చోటు బేర్షాబా అనబడెను.
కింద అర్థమేముంది? సాక్షార్థమైన బావి. 21వ అధ్యాయంలో అబ్రహాము బావి తవ్వాడు, తన కొరకు, మంద కొరకు, పశువుల కొరకు. ఆ బావిని ఫిలిష్తీయులు, శత్రువులు పూడ్చివేశారు. ఎక్కడ? 26:15 చూచామని. బావి అంటే దేవుని వాక్యం. బావిలో ఉండేదేంటి? నీళ్లు. ఆ బావి దైవ గ్రంథమైన బైబిల్. ఈ బైబిల్లో నీరు ఉంది. ఈ బైబిల్ అనే బావిలో నీరు ఉంది. ఆ నీరంటే దేవుని వాక్యం. ఆనాడు ఆ బావులు, ఆ నీళ్లు ఆ మనుషులకు, వారి మందలకు, వారి పశువులకు అవసరం. ఈనాడు దైవ గ్రంథం అనే ఈ బావి, ఈ వాక్యం అనే బావి, ఈ నీరు, ఈ వాక్యం మనకు అవసరం. మనం చేదుకోవాలి, త్రాగాలి. ఆ వాక్యము త్రాగినప్పుడు మనకెంతో దీవెన, ఆశీర్వాదం, దిద్దుబాటు, మేలు దేవుని వాక్యము వలన మనకు కలుగుతుందండి. దైవ గ్రంథంలో బావుల అనుభవాలు చాలా ఉన్నాయి కదా. 24వ అధ్యాయంలో రెబ్కా కొండ తీసుకొని బావిలోకి దిగి నీళ్లు ముంచి భుజాన పెట్టుకొని పైకి వచ్చి ఒంటెలకు సరిపడిన సమృద్ధి నీరు రెబ్కా పెట్టిందండి. 24వ అధ్యాయం. మోషే కూడా పారిపోయి మిద్యాను దేశం వెళ్ళి బావి మీద కూర్చున్నాడు. 2వ అధ్యాయం నిర్గమకాండం. ఈలోపు ఇత్రో కుమార్తెలు మందలు తోలుకొని రావడం, శత్రువులు వారిని ఇబ్బంది పెట్టినప్పుడు మోషే వారిని కొట్టి పంపడం, మోషే నీళ్లు చేది, బావిలో నీళ్లు చేది మందలకు పెట్టడం జరిగింది. చాలా ఉన్నాయి బావులు గురించి బైబిల్లో. యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో మీరు రక్షణ అనే బావి నీళ్లను చేరుకొని త్రాగి సంతోషించుడి యెషయా 12:3 వివరించాడు. అంటే ఆ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగం రక్షణ అనేటువంటి బావి నీళ్లను 1000 ఏండ్ల పరిపాలనలో సమృద్ధిగా తాగుతారని. యెషయా గ్రంథంలో 3 భాగాలు. రాబోవు, జరగబోవు 1000 ఏండ్ల పాలన, ఇశ్రాయేలు జనాంగము యొక్క ఔన్నత్యం, కీర్తి, ఘనత గురించి వర్ణించబడింది. యెషయా గ్రంథం 3 అంటే 66 అధ్యాయాలలో 40 అధ్యాయాలు పైనే 1000 ఏండ్ల పాలన, క్రీస్తు రాకడ, యెరూషలేము, ఇశ్రాయేలు జనాంగము యొక్క భవిష్యత్తులో ఎంత ఉన్నతంగా ఉండబోతారో యెషయాలో వివరించాడు. 12వ అధ్యాయంలో వారు బావులు, రక్షణ అనే బావిలో నీళ్లు చేదుకొని త్రాగి రక్షించబడతారు అనే ప్రవచనం 1000 ఏండ్ల పాలనలో ఇశ్రాయేలు జనాంగము రక్షించబడతారని యెషయా వివరించాడు. ఇలా చాలా కొత్త నిబంధనలో కూడా కదా. సమరయ స్త్రీ బావి, ప్రభు దాహమై వెళ్ళాడు. ఒక మాట అందండి ఆమె ఆ సందర్భంలో, అయ్యా ఈ బావి లోతైనది. ముందే ముక్క 4వ అధ్యాయం 6వ సువార్తలో కదా సమర స్త్రీ యేసు ప్రభు సంభాషణ. ప్రతి రెఫరెన్స్ చెప్తే టైం సరిపోదు, అందుకని ఎగ్జాంపుల్ చెబుతున్న బైబిల్లో. అయ్యా ఈ బావి లోతైనది, ఇలాగ నీళ్లు చేదుకుంటే తాడు కూడా లేదే. అసలు ఆ బావి లోతైందో లేదో కానీ ఈ బావి లోతైంది అంటే సమర స్త్రీ జీవితము లోతైందండి. ఆమె జీవితమే లోతైన, లోతులోకి, గుంటలోకి పడిపోయిన అనుభవం సమర స్త్రీ. ఈ బావి అంటే నేను అని చెప్తుందామె. నేను లోతైన దాన్నయ్యా, నా బ్రతుకే లోతు, నా బ్రతుకే గుంట, గుంటలో లోతుగా పాపములో పడిపోయినయ్యా. కనుక నాకు ఆ మంచి నీళ్లు,
ఆ రక్షణ అనే జీవ జలము నాకు దయచే ప్రభువా అన్నదండి. ఈ బావి లోతైనది అంటే సమరయ స్త్రీ జీవితం చెప్పండి లోతైన పాపములో దిగిపోయిందండి ఆ బావిలో. అది దాని భావం. ఇలాగ చాలా ఉన్నాయి బైబిల్లో. ఇస్సాకు జీవితంలో 16 నుండి 22 వరకు 3 రకాల బావులు త్రవించాడు ఇస్సాకు. 26 అధ్యాయంలో 16 నుండి 3 రకాల బావులు ఇస్సాకు త్రవించాడు. ఇస్సాకు గొప్పవాడే, తనకు సంపద ఉంది, తనకు మందలు, గొర్రెలు, పశువులు, ఒంటెలు ఉన్నాయి. వీటన్నిటికీ నీరు కావాలి, పనివారికి నీరు కావాలి, వారికి నీరు కావాలి. కాబట్టి బావులు త్రవించడంలో విశేషమైన అనుభవము ఇస్సాకునకు ఉందండి. సరే, ఆ బావు యొక్క భావాలు కొన్ని విన్నాం. ముందు మనం చదువుకున్న 15వ వచనంలో అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో ఏమన్నాడు? అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. బావులు అంటే ఏమని చెప్పారు? దేవుని వాక్యం. మన్ను పోసి పూడ్చిరి. దేనిని? బావిని. దాని భావం ఏంటంటే, ఈనాడు కూడా చాలా మంది క్రైస్తవుల్లో బోధకులు వాక్య సత్యం, వాక్య క్రమము, అందులో దాగి ఉన్న సందర్భము, సమయము, అది ఎవరి గురించి ఏ సందర్భంలో వర్ణించబడింది, ఎవరి గురించి వ్రాయబడిందో ఆ సత్యము గుర్తించకుండా దేవుని వాక్యాన్ని మన్ను పోసి పూర్తి చేస్తున్నారు. అంటే సత్యాన్ని అసత్యం వైపు మళ్ళిస్తున్నారు, కలిపి చెరిపి బోధన చేస్తున్నారు, తెలిసి తెలియని బోధన చేస్తున్నారు. దేవుని వాక్యమనే బావిని, సంఘమును, సత్యాన్ని, వాక్యాలను, క్రమాన్ని, సత్యవాక్యము, సత్య సిద్ధాంతాన్ని మన్ను పోసి పూడ్చి సత్యము బయటికి రాకుండా, వాక్య క్రమం బయటికి రాకుండా, సత్యవాక్యం, సత్య సిద్ధాంతం ఏంటో బయటికి రాకుండా తెలిసి తెలియని చాలా మంది టీవీల్లో బోధిస్తూ వాక్య సత్య క్రమాన్ని అక్రమమైన వాక్యంతో, అక్రమమైన బోధనతో మన్ను పోసి పూడ్చి సత్యాన్ని పాతి పెడుతున్నారు. బావిని పూడ్చారు. ఎన్నో టీవీల్లో మనం చూస్తూ ఉంటాం బోధకులు. 24 పెద్దలు ఒకటి మాట్లాడుతున్నాడు టీవీలో. దావీదు కాలంలో 24 యాజకులు నియమించాడు. ఆ 24 యాజకులే 24 పెద్దలు అన్నాడు ఒకడు. ఇదే మన్ను వేడ్చి పూడ్చడం. అసలు యాజకులు కుర్చీలో కూర్చోవడం, కిరీటాలు పెట్టుకోవడం, తెల్లని వస్త్రాలు ధరించుకోవడం ఉందా? వారు నిలబడి దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. యాజకులు కాదు 24 పెద్దలు. అలాగ చెప్పి సత్యాన్ని, క్రమాన్ని మన్ను వేసి పూడ్చి సత్యాన్ని పాతి పెడుతున్నారు చాలా మంది ఈనాడు క్రైస్తవ బోధకులు. ఈ మధ్య ఒక చిన్న మెసేజ్ విన్నాను. ఇందులో అన్నగారు పెట్టారు. ఒక అమ్మాయి ప్రసంగం చేస్తుంది టీవీ డయాస్ మీద నిలబడి. స్త్రీలు కూడా వాక్యం చెప్పొచ్చు, స్త్రీలు కూడా ఆరాధన పంచవచ్చు, స్త్రీలు కూడా పాత్రలు పంచవచ్చు, తప్పే ఉంది. ఆ దేవుడు మధ్య ద్వారా పడగొట్టాడు, మనం కూడా చేయొచ్చు, మనం కూడా బల్ల యొద్ద మాట్లాడవచ్చు, మనం కూడా ఆరాధన పాత్రలు పంచవచ్చు అని బోధిస్తా ఉంది పనికి మాల పిల్ల. విన్నా నేను. ఏంటి ఇక్కడ? సంఘ క్రమము, సంఘ సత్యము, ఆరాధన క్రమాన్ని మన్ను వేసి పోలుస్తుంది. ఎంత విచారకరమైన సంఘటన అండి. ఒక అమ్మాయి మాట్లాడుతుంది.
బల్ల మనం పంచొచ్చు, బల్ల యొక్క మనం మాట్లాడొచ్చు అని. శత్రువులు వచ్చి ఏం చేశారట? అబ్రహాము తవ్విన బావిని ఫిలిష్తీయులు పూడ్చివేసిరి. సత్యాన్ని పూడ్చివేస్తున్నారు, క్రమాన్ని పూడ్చివేస్తున్నారు, వాక్యాన్ని పూడ్చివేస్తూ తెలిసి తెలియని కలిపి చెరిపని బోధన బోధించిన వారు వస్తారు, ఉంటారని యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1 పేతురు 2:1 ఒక వాక్యం చదవండి. 2 కొరింథీ 2:17. 2 కొరింథీ 2:17 ఎదురుగా బాగుంది. ఏమన్నాడు పౌలు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడి బోధకులాగా ఉండకుండా, అంటే కలిపి చెరిపి మన్ను పోసే పని మేము చేయట్లా. పౌలు అంటున్నాడు, సత్యమును ఉన్నది ఉన్నట్లు, వాక్యము ఉన్నది ఉన్నట్లు మేము బోధిస్తున్నాం, వాక్యాన్ని చెరిపివేయట్లా, మన్ను పూసి పూడ్చట్లేదు అని పౌలు తేటగా తన సేవా విధానం గురించి అక్కడ వివరించాడండి. 2 కొరింథీ 2:17 ఇలాగ చాలా ఉన్నాయి. రక్షణ ఎందుకని ఒకడు, మీ చిన్నప్పుడే బాప్తిసం పొందాం మరలా బాప్తిసం ఏంది అని ఒకడు, వారు ఒట్టెందుకు విరవాలని ఇంకొకడు. ఏమంటే సంఘాలలో కదా రకరకాలుగా వారికి ఇష్టమైన సిద్ధాంతాలు, వారికి ఇష్టమైన వాక్యాన్ని, వారికి ఇష్టమైన క్రమాన్ని వారు అమలుపరుచుకొని వారు చేసుకుంటూ దేవుని వాక్యమును, సత్యాన్ని, క్రమాన్ని వారు పూడ్చివేస్తున్నారండి. ఇలాగ చెప్పుకుంటే చాలా ఉన్నాయి మన కళ్ళ ముందు కనపడేటువంటి బోధలు. తర్వాత వచనం 12లోకి వెళదాం. 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరములు 100 ఫలము పొందెను. ఫలించిన ఇస్సాకును చూస్తున్నాం. ఎక్కడ? గెరారులో ఫలించిన వాడు, విత్తనం వేసిన వాడు, వ్యవసాయం చేసిన వాడు, భూమిని దున్నిన వాడు, దున్నగా, విత్తనం వేయగా, వ్యవసాయం చేయగా, కష్టపడగా ఫలితం 100 పంట పండించారండి. మన పూర్వీకులు ఎంతో కష్టపడి ఆనాడు బస్సులు లేక కదా నడుచుకుంటూ వెళ్ళి గ్రామాలు తిరిగి చీకట్లో పావులున్నాయో తేలున్నాయో తెలియని ఆ రోజులలో కరెంటు లేదు. అసలు విలేజెస్లో ఆ రోజుల్లో కరెంటు లేని ఆ పల్లెటూళ్ళలో మన పూర్వీకులు కష్టపడి సువార్త చెప్పి విత్తనం వేసి భూమి దున్ని పండించి పొలాలు వేసి పండించారండి. ఆ పొలాలే ఇప్పుడు మన మధ్య ఉన్న సంఘాలు. ఎంత కష్టపడితేనూ వ్యవసాయం 100 పండాలంటే ఊరకనే పండుద్దా? వ్యవసాయం చేయొద్దా? భూమి దున్నవద్దా? ఎరువు వేయవద్దా? నీళ్లు పెట్టవద్దా? పురుగు పడితే పురుగు లేకుండా చూసుకోవద్దా? ఎందుకు మొక్క పెరగట్లేదు? ఎందుకు మొక్క వాడిపోతుంది? ఎందుకు వడబడిపోతుంది? లోపల కింద పురుగు పట్టిందా? ఏమని కలుపు తీయాలా? అన్ని చూసుకొని వ్యవసాయం క్రమంగా చేస్తే అప్పుడు 100 ఫలము దొరుకుతుంది. అలాగూ వారు చేశారు. అందుకే ఈనాడు ఇన్ని సంఘాలు, ఇన్ని పొలాలు, పంటలు పండి 100 పంటలు పండిన సంఘాలను మనం చూస్తున్నాం. ఇస్సాకు వ్యవసాయకుడుగా, పొలము వేసిన వాడుగా, దున్నిన వాడుగా, విత్తనము వేసిన వాడుగా, 100 ఫలము పొందిన వాడుగా ఫలించిన ఇస్సాకుని మనం చూస్తున్నాం. మన జీవితంలో మనం కూడా ఫలాలు కలిగి ఉండాలి, ఫలించే వారంగా ఉండాలి. ఒక చెట్టు నాటుకున్నా, ఒక జామ చెట్టు నాటుకున్నా అంటే
10 సంవత్సరాలైన ఒక కాయ రాకపోతే ఎందుకు నాటుకున్నట్లు, ఎందుకు నీళ్లు పోస్తున్నట్లు, ఎందుకు ఎరువు వేస్తున్నట్లు? ఆ జాంకాయలకు వస్తే మనం వేసుకున్న చెట్లు, మనం నాటుకున్న చెట్లు, మనం నీళ్లు పోసాం, చక్కగా జాంకాయలు తింటాం. ఏమి కాయల్లో 10 ఏళ్ళైనా ఏమవుతుంది యజమానుడిని? చెప్పండి. కోపడతాడు కదండి. లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనకు ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం 6, 7, 8, 9లో ఒక యజమానుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడు, పనివాడిని పెట్టాడు. ఆ పనివాడు చూస్తున్నాడు. గార్డియన్ అనమాట. ఆ ఉద్యానవనానికి గార్డియన్, తోటమాలి అంటారు కదా. ఆ తోటమాలిని పెట్టాడు. తోటమాలి పనిచేస్తున్నాడు, ఎరువేస్తున్నాడు, నీళ్ళు పోస్తున్నాడు, అన్ని చేసిన 3 ఏళ్ళు వెతికిన ఒక్క పంట కూడా, ఒక్క కాయ కూడా లేదు అందులో. ప్రతి సంవత్సరం వస్తున్నాడు యజమానుడు. అదేంతో కష్టపడ్డాను, నా భూమిని అప్పగించాను, పనివాడిని పెట్టాను, ఒక్క కాయ కూడా లేదే. 3 సంవత్సరాలు వచ్చాడంట యజమానుడు. ఇంకన్నాడు తోటమాలి, ఈ చెట్టు నాటుకున్నాం, ఫలాలు లేవు, ఎందుకయ్యా వృధాగా? దీన్ని నరికివి ఎందుకు? భూమి ఎందుకు వృధా అయిపోవాలి? నరికేయమని చెప్పాడు యజమానుడు. ఆ తోటమాలి అన్నాడయ్యా, ఇంకొక సమయం, ఇంకొక సంవత్సరం, ఇంకా కొద్ది సమయం, ఇంకా కొంతకాలము గడువు అయ్యా, సమయం అయ్యా, నేను ప్రయత్నం చేస్తా, పండటానికి ప్రయత్నం చేస్తాం, ఫలాలు రావడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తోటమాలి యజమానిని బతిమాలుకున్నాడు. అయినా ఫలములు లేవు. ఆ యజమానుడే తండ్రి అయిన దేవుడు. ఆ తోటే ఇశ్రాయేలు జనాంగం. ఆ తోటమాలి ప్రభు అయిన యేసుక్రీస్తు. 3 సంవత్సరాలు అంటే యేసు ప్రభు 3.5 ఏళ్ళు ఆ ప్రజల మధ్య పని చేశాడు. 3 ఏళ్ళు చేశాడు, అయిపోయింది. ఇక 3.5 సంవత్సరం, 4వ సంవత్సరం వచ్చింది కదా. ఆ ఎక్స్టెన్షన్ చేసిన టైంలోనైనా, ఆ మిగిలిన కాలంలో అయినా పండుతుందేమో, అవకాశమే అయ్యా, పనిచేస్తానయ్యా, ఏదేస్తానయ్యా అని యేసు ప్రభు, ఆ తోట మాలిగా ఉన్న యేసు ప్రభు తండ్రిని వేడుకున్నాడు. 3.5 ఏళ్ళు అయిపోయింది, పంట లేదు, ఏమి. యేసయ్య వచ్చి పని అయింది. 3.5 ఏళ్ళు పనిచేసాడు. వారి మధ్య వాక్యం అందించాడు, సేవ చేశాడు, అద్భుతాలు చేశాడు, బోధన చేశాడు, తండ్రిని కనబరచాడు, తండ్రి నన్ను పంపాడని ఎన్ని చేసినా, ఎన్ని బోధించినా, ఎన్ని అద్భుతాలు ఇశ్రాయేలు జనాంగం మధ్య ప్రభు చేసిన వారు నమ్మిన వారు, విశ్వసించిన వారు కాదు. ఒక్క ఫలము యూదులలో కనబడలేదు. ఆ చెట్టు క్రీస్తు శకము 70వ సంవత్సరంలో నరకబడిందండి. ఎప్పుడు? క్రీస్తు శకము 70వ సంవత్సరంలో. అప్పుడు ఆ చెట్టును దేవుడు నరికివేశాడు. రోమా చక్రవర్తి అయిన టైటస్ వచ్చి యెరూషలేమును జయించి 60 లక్షల మంది యూదులు చంపబడగా, యెరూషలేమంతా రక్తపాతమై ఏర్లు పారుతుండగా, రాతి మీద రాయి ఉండకుండా యెరూషలేము పట్టణము నాశనం చేయబడి కోల్చబడగా, మిగిలిన వారు దేశాలకు చెదరు వెళ్ళిపోయారు. యెరూషలేము దేవుని ప్రజలు 70వ సంవత్సరంలో నరకబడ్డారు. దేవుని శిక్ష ఫలము లేనందుకు, ఫలించనందుకు శిక్ష పడింది. యేసు ప్రభు భూమి మీద ఎన్నేళ్ళు జీవించారు? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎవరు చెప్పండి? వినపట్ల 33.5 ఏళ్ళు జీవించినట్లే ఒక వాక్యం చూపించగలరు ఎవరైనా? ఒక లేఖనం, ఒక్క వచనం ఎక్కడైనా? నెవర్. మరి ఏంటి రుజువు? ఉంది, నేను చెప్పగలను కూడా. 33.5 ఏళ్ళు జీవించినట్లు వేరే రూట్లో ఆధారం ఉంది.
అయితే ఇప్పుడు అది మన కొద్ది ఊరకు ప్రశ్న విషయాన్ని, అంటే 3.5 ఏళ్ళు పనిచేశాడు, 3.5 ఏళ్ళు అవకాశం ఇచ్చాడు, వారి మధ్య ఒక్క ఫలమైన లేదు, వారు నరకబడ్డారు, శిక్షింపబడినారు. కానీ ఇస్సాకు జీవితంలో లేదు. కొన్ని ప్రశ్నలు బైబిల్లో కఠినమైనవి, మరుగు చేయబడినవి ఉన్నాయండి, దానికి ఆన్సర్ ఇవ్వలేము. నిన్న చెప్పాను, కయ్యను అన్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. దేవుడు గొప్ప శిక్ష వేశాడు కయ్యూనుకు. ఏంటో శిక్ష? నో స్క్రిప్చురల్ ఎవిడెన్స్, వాక్యాధారం ఏమీ లేదు. ఏంటి శిక్ష? ఏ శిక్ష వేశాడు కయ్యూనుకు? నేను భరించలేని శిక్ష దేవుడు నాకు ఇది విధించామని కయ్యూను అన్నాడు. ఏంటి శిక్ష? ఏమి లేదు. ఊహ ఏంటంటే, నన్ను చూచిన వారందరూ భయపడి ఇబ్బంది పడతారు, ఈ శిక్ష నేను భరించలేనయ్యా అన్నాడు కయ్యూను. అందును బట్టి మహనీయుల ఆలోచన ఏంటంటే, చెప్పగా కయ్యూను ముఖమంతా నల్లగా తాగు డబ్బాలాగా దేవుడు పులి వదిలిపెట్టాడు. ఆ ముఖం చూడగానే గుండె ఎదిరిపోయి పగిలిపోయి చచ్చిపోతారు. అంత భయంకర శిక్ష, రంగు పులిమేడని భావన, అంతే, ఇక చెప్పడానికి ఏమీ లేదు. సరే, ఈ భాగంలో నూరెంతలు ఫలించిన ఇస్సాకు, మనం కూడా మన ఆత్మీయ జీవితం ఫలవంతంగా ఉండాలి. చెప్తే ఫలాల గురించి చాలా ఉన్నాయి బైబిల్లో. యేసు ప్రభు చెప్పారు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలాల గురించి చెప్పారు. నాలో ఫలించుడి, నాలో ఉండి ఫలించుడి, నాకు వేరుగా ఉంటే ఫలించలేదు అన్నాడు. అంటే మనం ఫలించాలంటే ప్రభుతో ఉండాలి, ప్రభువు అంటుకట్టబడి ఉండాలి, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి. ప్రభు దగ్గర సాంగత్యము సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసని ఆ కొమ్మ యేసు ప్రభుని ఆ ద్రాక్ష చెట్టుకు అతుకబడి ఉన్నప్పుడు మాత్రమే ఈ కొమ్మ ఫలిస్తుంది. 15వ అధ్యాయం యోహాను సువార్తలో యేసయ్య చెప్పాడు, ఆయనకు వేరుగా ఉంటే, ఆయనలో లేకపోతే, ఆయనకు దూరం అయితే, సంఘానికి దూరం అయితే, వాక్యానికి దూరం అయితే, నీటికి దూరం అయితే, ప్రార్థనకు దూరం అయితే ఏ విశ్వాసైనా ఎండిపోతాడు, వాడిపోతాడు. ఇశ్రాయేలు జనాంగం ఎండిపోయి ఉన్నారు ఇప్పుడు కదండి, వారు ఎండిన స్థితిలో ఉన్నారు. ఇందాక అయ్యగారు పాడే పాట, ఏం పాట? ఎండమావులే జీవనదులై ఎడారులే పచ్చిక బయలై ఉల్లసించెనుగా, ఇది నీ దయ కాదా యెహోవా, ఇది నీ కృప కాదా? ఆ ఎండిన మొక్క, ఆ ఎండిన భూమి ఇశ్రాయేలు జనాంగం, వారు ఎండిపోయారండి. బైబిల్లో చాలా సాదృశ్యాలు ఉన్నాయి. ఫలాలు లేవు. క్రీస్తుని మెస్సియాను నిరాకరించేందువలన వారు ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. యెషయా 53:1 ఎండిన భూమిలో లేత మొక్క వలె ఆయన పుట్టి పెరిగెను. ఆ ఎండిన భూమి ఇశ్రాయేలు జనాంగం, వారి మధ్య పుట్టి పెరిగిన లేత మొక్క ప్రభువైన క్రీస్తు. ఎండిన ఎముకలు బ్రతుకునా, ఎండిన ఎముకల లోయ బ్రతుకునా ఇవన్నాడు దేవుడు. ఆ ఎండిన ఎముకల లోయ ఇశ్రాయేలు ప్రజలే. వారు తర్వాత బ్రతికి గొప్ప సైన్యమై యెరూషలేములో ప్రవేశించినట్లు యెహెజ్కేలు గ్రంథం 37లో వివరించాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం యొక్క వారు బ్రతికి పునరుద్ధానం, ఇశ్రాయేలు ప్రజల యొక్క పునరుద్ధానాన్ని అక్కడ వివరించాడు. కొత్త నిబంధనలో కూడా ఒకరు విత్తనము నాటినప్పుడు కొన్ని రాళ్ల మధ్య, కొన్ని ముళ్ళ చెట్లు, కొన్ని రోడ్డు ప్రక్క, కొన్ని మంచి స్థలాల్లో పడిందంట విత్తనం. ఆ విత్తనమే వాక్యం. అది ఫలించి 30 దంతలు, 60 దంతలు,
నూరంతలు ఫలించను అన్నారు కొత్త నిబంధనలు. అంటే మెట్టుమెట్టుగా ఫలించాలి విశ్వాసి. 100 నుంచి కిందికి కాదు, కింద నుంచి పైకి పోవాలి క్రమం. కింద నుంచి మెట్టుగా వెళితే మన ఆత్మీయ జీవితం ఫలంతో ఉంటుంది. ఒకేసారి పైకి వెళ్ళామా కింద పడిపోతాం. చాలా మంది బోధకులు లాంటి వాళ్ళు వచ్చారు, ఉండి దండలు లేశారు, మధ్యలో డమామాని పడిపోయారు. మనోళ్ళే రాజమండ్రిలో ఒక ఆయన పట్టుకొచ్చారు. అప్పుడు ఆయన ఎగరేశారు. ఈ 2 వాళ్ళు పోయారు, ఆయన ఎగరేశారు. 7-8 ఏళ్ళు కాగానే డమాన్ని పడ్డాడు. ఇంకొక ఆయన 7-8 ఏళ్ళు ఎగిరాడు, లేచాడు డమాన పడ్డాడు. 30, 60, 100, 60, 30 కాదు, మెట్టుగా దేవుడిలో ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి. ఇదే 26వ అధ్యాయంలో అలాగే ఫలించి అభివృద్ధి పొంది గొప్పవాడయ్యాడు, ఘనుడయ్యాడు, ఉన్నతమైన వాడయ్యాడని సాకు శత్రువులు అసూయ పుట్టిందండి. ఇప్పుడు రండి, ఎక్కడికి? నా దగ్గర కాదు, 26:13 దగ్గరకు రండి. 26:13 ఏమన్నాడు చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచుండెను. ఎట్లంట? 60 నుంచి 30కా, 30 నుంచి 60, 100కా, 100 నుంచి 30కా, 30 నుంచి 100కా. ఏమిటో వాక్యంలో క్రమక్రమముగా మెట్టు అన్నాడు. ఏమైంది? క్రమక్రమ అభివృద్ధి పొందొచ్చు వచ్చెను. 14లో అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అసూయను, బాధను, శ్రమను అనుభవించిన ఇస్సాకు. ఎందుకు అసూయపడ్డారు? మన దేశం వచ్చి మన ప్రాంతంలో నివాసం ఉంటే ఎక్కడుండో వచ్చాడు, మన దేశం కాదు, ఫిలిస్తీయుడు కాదు, ఎక్కడుండో మన దేశానికి వచ్చాడు. అయ్యా గుడారు వేసుకుని ఉంటారా అంటే, సరే ఉండమన్నాం. ఆ గెరారులో ఉన్నాడు, లోయలోకి పోయాడు, ఇంకా ముందుకు పోయాడు. పోనీ బతుకుతాళ్లే, ఒకడేం చేస్తాడు, ఎక్కడన్నా వచ్చాడు కదా, మన దేశస్థుడు కాదు కదా అని మనం అనుకుంటే మనం మించిపోయాడు వీడు, మనం దాటిపోయాడు వీడు. మనకంటే గొప్పవాడు, మనకంటే పొలాలు, పంటలు, ఘనత, గొప్పతనం క్రమక్రమంగా అభివృద్ధి పొంది పైకి వెళ్ళిపోతున్నాడు. మనం ఏడే ఉన్నాం కింద. అసూయ వచ్చిందండి. భక్తి జీవితములు ఇదే ఉండకూడదండి. విశ్వాసాలు ఏముండకూడదు చెప్పండి? అసూయ, ద్వేషము, పగ ఉండకూడదండి. ఎవరిలో ఉన్నవారు ఎన్నడూ ఎక్కి రాలేరు. అది ఎవరిలో ఉన్నవారు ఎన్నడూ ఉన్నతంగా పైకి రాలేరండి. అసూయ మంచిది కాదు. ఏబేలు ఎందుకు చంపబడ్డాడు? కయీనుకు అసూయ. నా అర్పణ అంగీకరించలేదు, వీడు అర్పణ అంగీకరించాడు, నాకెంత అవమానం, నాకెంత క్షేమం, నాకంటే చిన్నవాడు, వాడు అర్పించిందేమో దేవుడు విన్నాడు, నాడు వినలేదు, ఇక ఈడుంటే లాభం లేదు. వీడి సంగతి తేల్చాల్సింది. అసూయ పెరిగి తమ్ముడిని చంపాడు. 37వ అధ్యాయం చూడండి, ఆదికాండం 11 చదవండి. 37:11 ఆదికాండంలో ఏమన్నాడు? అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఎవరి యందు? యోసేపు. మాకంటే మంచి మంచి పట్ల, రంగురంగుల పట్ల, రంగురంగుల వస్త్రాల, మాకంటే చిన్నోడే అందమైన వాడనా? మేమేం తక్కువ? మేము పెద్దవాళ్ళం కదా, మీ పిల్లలం కదా, పక్షపాతం చూపిస్తావా డాడీ? వాడికే వాడిని అంత మంచి మంచి ఏర్పాట్ల, మాకేమో తక్కువ రకమా? అసూయ పెరిగింది. ఎవరి మీద?
యోసేపు మీద. ఎవరికి? అన్నలకు. తల్లిదండ్రులు ఇంటిలో బిడ్డలు చూసే విషయంలో పక్షపాతం చూపకండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రేమతో చూడండి, పరిచర్య చేయండి, సమానంగా పెట్టండి. మగ పిల్లలకు తోసి ముక్కలో లోపలకు పెట్టి ఆడపిల్లకి ఏదో ఎముకలు తోళ్ళు ఇవ్వకండి. రేపు ఏడ్చేది వాళ్ళే, చస్తే వచ్చేది వాళ్ళే, ఏడ్చేది వాళ్ళే. ఒక మొత్తం అన్నం పెట్టేది ఆడపిల్లనండి. పెళ్లి చేసుకుని పెళ్ళం రాగానే వాడు పెళ్ళం మాటలు ముసలు తల్లను తీసి లోపల వాడు తొట్లు పట్టణంలో పడేస్తాడు. పెట్టినారా? నా ఆడపిల్ల మంచోళ్ళు. పక్షపాతం వద్దు. దేవుడు మనకి ఇచ్చిన ఆడైన మగైన ప్రేమతో సమానంగా చూడాలి, తక్కువ ఎక్కువగా చూడకూడదండి. దేవుని వాక్యములో యోసేపుని బాగా చూశాడని, మంచి వస్త్రాలు ఇచ్చాడని, రంగురంగు వస్త్రాలు తొడిగాడని అన్నల అసూయ పడ్డారు. దావీదు మీద అన్నల అసూయ పడినట్లుంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్ళారా, అన్నదమ్ములు ముగ్గురున్నారు యుద్ధంలో. వెళ్ళి చూసిరారా, ఈ రొట్టె రసం ఇచ్చిరారా అని పంపించాడు దావీదు తండ్రి. దావీదు పోయాడు రొట్టెలు పట్టుకుని, అన్నం పట్టుకుని. యుద్ధంలో ఉన్నారు అన్నలు. నువ్వేంటో ఏడుకొచ్చే గొర్రెలు కాకుండా, నేను యుద్ధ వీరుడు ఎంతున్నా పొట్టుడు జానభక్త జానవి నాలాంటుడు. నేను పొట్టుడు, మరీ పొట్టోని కాదులేండి, 5'2" ఉందా. మరీ జానభక్త జానేది కాదు, ఒక జోక్గా చెప్పున్నాను. దావీదంత హైట్ కాదంటండి, కానీ బలవంతుడు, విశ్వాస వీరుడు. యుద్ధానికి వచ్చేవా, యుద్ధం చేస్తావా, నువ్వెంత చూడవి, నీ గర్వం నీ పొగరు దేవుడు అముస్తాడులే అని దావీదు అసూయపడినాడు. వారు నష్టపోయారు, దావీదు ఉన్నతమైన వాడయ్యాడు. యోసేపు అన్నలు నష్టపోయారు, యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రయ్యాడు. అవునా లేదా? అవునండి. మొర్దెకై ప్రధానమంత్రి అన్న దేశంలో. దానియేలు మీద అసూయపడ్డారు 120 మంది పనివారు. రాజు నియమించాడు 120 మందిని. వారి మీద 3 సూపర్వైజర్స్. ఆ 3లో ఉన్నతమైంది దానియేలు పదవి. దానియేలు అంటే అసూయపడ్డారు. మన దేశంలోకి వచ్చి మన దగ్గర బానిసగా ఉండి మనకంటే గొప్పవాడు, మన మీద సూపర్వైజర్ అయ్యాడు, మనం పనివాళ్ళు అయ్యాము, వారికి మనం లెక్క అప్పగించాలంట, మన మీద గొప్పవాడంట, ఆయన అకౌంట్ చూడాలంట, మనం అప్పగించాలని అసూయపడ్డారు. ఏమంటే 6వ అధ్యాయం దానియేలు గ్రంథం. దానియేలు ఉన్నత స్థానానికి వెళ్ళాడు, మిగిలిన వాళ్ళంతా నష్టపోయారండి. యేసు ప్రభు మీద కూడా అసూయపడ్డారండి యూదులు. మత్తయి 27:18 వారు అసూయ చేత యేసు ప్రభువుని అప్పగించిరి అన్నాడు. ఇలా ఎన్నో ఉన్నాయి బైబిల్లో. విశ్వాస జీవితంలో విశ్వాసులో ఏముండకూడదు? అసూయ, దేశము, పగ తీర్చుకునే తత్వము విశ్వాసి హృదయంలో ఉండనే కూడదండి. ఉందా నష్టపోయేది మనమే. ఎవరు నష్టపోతారు? నా దేహంలో రోగం ఉంటే నాకు నష్టం. మీకేముంది? ఏమండి? ఎవరు బాగుంటే వాళ్ళు నష్టం, ఎవరు రోగం ఉంటే వాళ్ళు నష్టపోతారు. కానీ రోగం లేని వారు ఎందుకు నష్టపోతారు? అసూయ చాలా భయంకరమైనది ప్రియ. యోసేపు ఫలించి అభివృద్ధి పొంది గొప్పవాడైపోయాడని చెప్పి ఫిలిష్తీయులు అసూయపడి అవమానపరిచారు. ఆ తర్వాత ఇప్పుడు ఇస్సాకు బయలుదేరి బేర్షాబాకు వెళ్ళాడు. అది చదివి 2-3 తలంపులు చెప్పి ముగించేస్తాం. ఇప్పుడు 26వ అధ్యాయంలోకి రండి. 26వ అధ్యాయంలో 23 నుండి చదువుదాం. 23 ఏమన్నాడు? అక్కడి నుండి అతడు బేర్షాబాకు వెళ్ళాను అన్నాడు. ఎక్కడి నుండి? మీరు ఆన్సర్ చెప్పండి. ఎక్కడి నుంచి? గెరారు నుంచి. చేతను ఎంతమంది అది కరెక్ట్ అని? గెరారు పోయింది ఎప్పుడు? అనుండి ఆడకొచ్చాడు గెరారులోకి వచ్చి కూడా. అందుకే ప్రారంభంలో 3 స్థలాలు 3 గుడారాలు చూపించారు లేదా? రాసుకున్నారా? గెరారులో గుడారం వేశాడు,
బయలుదేరి వచ్చాడు. గెరారు లోయలో గుడారం వేశాడు. బాబులు తోలాడు, గొడవ వచ్చింది. బయలుదేరి ఎక్కడికి వచ్చాడు? బేర్షాబాకు వచ్చి అక్కడ గుడారం వేశాడు ఇస్సాకు. ఏమైందప్పుడు? అతడు బేర్షాబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించెదను, నీ సంతానమును విస్తరింపజేసేదను అన్నాడు. ఈ వచ్చారన్నీ పాఠాలే, ఇవన్నీ జనరల్ గా వినే పదాలు. తోడై ఉన్నాను, దీవించాను, నీవు ప్రత్యక్షమయ్యాను, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన దేవుణ్ణి నేను దీవిస్తాను, ఇవన్నీ జనరల్ పదాలండి. ప్రతి అంశాల్లో ఇలాంటి అందరి భక్తులకు వచ్చేది. అది అంత వివరంగా చెప్పనక్కర్లేదు. అబ్రాహాము తోడై ఉన్నా, యాకోబు తోడై ఉన్నా, మోషకు తోడై ఉన్నా, యెహోషువ తోడై ఉన్నా, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఉన్న అంశంలో ఏది క్రిటికల్గా, కష్టముగా, అర్థము కాని పాయింట్ ఉందో దానిని తెలుసుకోవాలి మనం. అందుకే ఉదయకాలం నేను ఎత్తిన అంశంలో ప్రత్యక్షమవడం, తోడుగా ఉండటం, నీ సంతానం ఇస్తాను, నేను దీవిస్తాను, నేను ఆశీర్వాదం ఇస్తాను, అవన్నీ ఇస్సాకునకు అక్కడ ఎక్కడ గెరారులో చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తాడు. కానీ ఆ ఉదయం మనం విన్న అంశంలో నేను చెప్పిన ఒక క్రిటికల్ పాయింట్ ఏంటంటే, నీవు ఐగుప్తుకు వెళ్ళవద్దు. యాకోబు ఐగుప్తుకి వెళ్ళు. ఎందుకు? అది ఆ లోతైన మర్మం ఏంటో అది తెలుసుకోవాలనే ఆ భేదాన్ని దాని మీద నిలబడి ఉదయం అందించాను. అయ్యే పదాలు మొదట్లో చెప్పాడు, అవే పదాలు మధ్యలో చెప్పాడు గెరారు లోయలో, అవే పదాలు మన దేవుడు ప్రత్యక్షమై బేర్షాబాలో కూడా అవే చెప్తాడు. నాకు ఓన్లీ కామన్ వర్డ్స్. అది వదిలేసి ఏమన్నాడంటే వచనం 25లో, అక్కడ అంటే బేర్షాబాలో ఇస్సాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను అన్నాడు. బేర్షాబాలో బలిపీఠము కట్టిన వాడు అంటే దేవుని ఆరాధించిన వాడు, దేవుని స్తుతించిన వాడు ఇస్సాకు. మనం కూడా ప్రతి ఆదివారం దేవుని సన్నిధి మానుకోకుండా, సంఘానికి దూరం కాకుండా, ఆరాధన దూరం కాకుండా తప్పనిసరిగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన బలలో పాలు పొందాయన మనం ఆరాధించాలి. అక్కడ బలిపీఠం కట్టి ఆరాధించి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రార్థనాపరుడైన ఇస్సాకు, ఆరాధించిన ఇస్సాకు కదా. తర్వాత మరలా ఎవరైతే తరిమారో ఫిలిస్తీయులు బావుల దగ్గర సూయపడి నెట్టివేశారో వారే తిరిగి మరలా బేర్షెబాలో ఉండగా ఇస్సాకు దగ్గరకు వచ్చారు. శత్రువులు వచ్చినప్పుడు ఇస్సాకు ఆనాడు నన్ను కాదన్నారు కదా, నెట్టివేశారు కదా, త్రోసివేశారు కదా, ఇక్కడ నుంచి పొమ్మన్నారు కదా, నా మీద అసూయపడ్డారు కదా, మా బావులు పూడి చేశారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారు? శత్రువులుగా వచ్చినప్పుడు ఇస్సాకు వారి మీద అసూయపడకుండా, కోపపడకుండా, పగ తీర్చుకోకుండా సమాధానంగా మాట్లాడి, ప్రేమగా మాట్లాడి, వారి గొప్ప విందు చేసి వారితో సమాధాన పడినట్లు కింది భాగం ముగింపులో వివరించబడింది. మన జీవితంలో మనం కూడా అలాంటి అనుభవం కలిగి ఉండాలి. శత్రువును ప్రేమించమన్నాడు కదా దేవుడు యేసయ్య, అలాగే మనము చేయాలి. ఎవరికైనా సమాధానం లేదా వారితో సమాధానపడాలి, అందరితో సమాధానంగా ఉండు. హెబ్రీ 12:14 వివరించాడు కదా. 35వ అధ్యాయంలో బప్తిస్మా ఏమన్నాడు? నువ్వు బలిపీఠంలోకి వచ్చినప్పుడు అంటే ప్రార్థనకు, ఆరాధనకు, స్తుతించడానికి వచ్చినప్పుడు ఎవరితోనైనా అభ్యంతరం కానీ, పగ కానీ, దేశం కానీ, సమాధానంగా లేకపోతే నువ్వు బలిపీఠం అంత విడిచిపెట్టి వెళ్ళు, ముందు సమాధానపడు, అప్పుడు వచ్చి బలి అర్పించు, నేను స్వీకరిస్తా అన్నాడు దేవుడు. 35వ అధ్యాయంలో వివరించాడు. కనుక ముగింపు సమాధానంగా, ఉజ్జీవంగా,
ప్రేమగా, పగలేని వాడుగా, శత్రువును కూడా ప్రేమించి విందు చేసిన ఇస్సాకును ఈ అధ్యాయంలో మనం ముగిస్తున్నాం. 27లో దీవించిన వాడు గద్దె, 35లో ముందే చూపించి ఏమయ్యాడు, 180 ఏండ్లు బ్రతికి ఇస్సాకు నిద్రించాడని వాక్యం విన్నాం. అలాగ మన ఆత్మీయ జీవితం మనం కొనసాగించుకుందాం. ప్రేమగల దేవా స్తోత్రం. సంఘమును ప్రేమించి పెద్దలను ప్రేరేపించి ఆయన ఈ నెల శుక్ర, శని, ఆదివారం 21, 22, 23, 25వ సంవత్సరం ఏర్పాటు చేసిన దేవా స్తోత్రం. గత దినము ఇప్పుడు మీరు మాట్లాడినారు, మరలా మీ దాసుడు మాట్లాడాలి. ఆత్మ జ్ఞానంతో నింపి బలపరచి మీ పరిచర్యలో దీవించి వాడుకో. రాత్రి రేపు మధ్యాహ్నం వారికి జరిగే కూడిక ఘనంగా జరిగించు. వింటున్న ప్రజలకు, స్థానిక సంఘానికి మేలు దయచేయమని యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.